జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే ఎక్కువగా ఉంటున్నారో ఇద్దరు వ్యక్తులు అప్పటిదాకా ఒకటే గ్రూప్లా ఉన్న వ్యక్తులు, మీరు వర్క్ చేశారు, విఆర్కే గారితో కూడా వర్క్ చేశారు. ఎక్కడో 4 గోడల మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో జరిగిన ఇష్యూ వల్ల ఇప్పుడు బయటకు వచ్చి సిద్ధాంతాలు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. అంతేగాని ఇద్దరిలో ఎవరిని నమ్మాల్సిన అవసరం, అంటే నమ్మాల్సిన అవసరం ఉంది లేదంటే ఇండివిజువల్ సబ్జెక్టివ్ థింగ్. కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వల్ల ఇద్దరు విడిపోయారు, ఇప్పుడు పబ్లిక్లో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఒకటేనండి, ఇక్కడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంటే గొప్పగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మా మధ్య అయితే ఏం లేవు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా చెప్పుకోవాలి అనుకుంటే చెప్పుకోవటమే. కానీ ఇక్కడ ఏంటంటే పెద్ద ఎలిగేషన్ చేసేది ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్కి ఏదైతే ట్రీట్మెంట్ మేము లక్షలు ఖర్చు పెట్టాం. ఎస్, ఖర్చు పెట్టాం. కానీ అప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్ ఎంత వాళ్ళతో? ఓకే, మేము ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టిన దాంట్లో 20% కూడా టర్న్ ఓవర్ లేనప్పుడు, టర్న్ ఓవరే 20% లేనప్పుడు ఆ ట్రాన్సాక్షన్లో దాంట్లో రా మెటీరియల్ కాస్ట్ ఎంత ఉంటుంది, దాంట్లో మార్జిన్ ఎంత ఉంటుంది, ఆ మార్జిన్తో ఇంకొక 5 times ఎక్స్ట్రా, టర్న్ ఓవర్ కంటే 5 times ఎక్స్ట్రా ఉన్న ట్రీట్మెంట్ దాంతో చేయించుకోవటం, లేకపోతే ఇంకోటి. బేసిక్గా ఏంటంటే నాకు అదర్ ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, నేను హెల్త్ అనేది ప్యాషన్ నాకు. ఓకే, హెల్త్ అనేది నా కోసమో లేకపోతే మా ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవటం కోసమో స్టార్ట్ చేసి నేర్చుకున్నది. ఎట్లా నేర్చుకున్నాం కాబట్టి నలుగురికి చెప్పడం అలవాటు చేసుకొని వెళ్తూ ఉన్నాను. ఓకే, ఇప్పటికి నా దగ్గరికి బోల్డ్ మంది ఆశ్రమాలు పెడదాం సార్, లేకపోతే సెంటర్లు పెడదాం సార్, ఇవన్నీ పెడదాం సార్ అని చెప్పి చాలామంది తిరుగుతూ ఉంటారు. బాబు సెంటర్లు పెడతాం బాగానే ఉంది, రోజుకో 100 మంది మల్లికి సార్ అని చెప్పి కలవడానికి వస్తారు, బాగానే ఉంది, షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడానికి బాగానే ఉంటుంది. మరి రేపటి నుంచి ఇదంతా ఎవరు చదవాలి? ఇది చదవడానికి మళ్ళీ ఎవరు హైర్ చేయను నేను చదువుకుంటే ఆ సబ్జెక్టు ఒకటికి హెల్ప్ అయితే ఒక లైఫ్ నిలబడితే అది లైఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను సెంటర్ పెట్టుకొని జనాలకు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటా తిరుగుతూ ఉంటే, నేను చెప్పిన సోదే రోజు ఆవు కథ తిప్పి చెబుతూ ఉంటే ఉపయోగం ఏంటి జనాలకి? ఈ ఆవు కథ ఆల్రెడీ పాత వీడియోల్లో వినేశారు కదా, మళ్ళీ నేను ఏదైనా కొత్త కథ చెప్తాను కదా జనాలు వింటారు. ఎన్ని కథలు జనాలకు కొత్త కథ చెప్పాలంటే నేను మళ్ళీ కొత్త చదవాలి కదా. కొత్త చదివి అప్డేట్ లేకపోతే ఏమైపోతుంది, ఫేడ్ అవుట్ అవుతారు. మీరు అన్నట్టు చాలా డబ్బు ఉంది ఈ విషయంలో. మీరు అసోసియేట్ అయి ఉన్న విఆర్కే హెల్త్ లైన్ సెంటర్లో డబ్బు మింటింగ్ మనీ అనేది మీరు చూచాయగా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. అది ఉందండి, అది ఎప్పుడూ ఉంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ బేసిక్గా రెండోది ఇంకోటి నేను కూడా చెప్తాను. మళ్ళీ నువ్వు కూడా సప్లిమెంట్స్ అమ్ముతావుగా? అవును. ఎస్, ఐఎమ్ ఏ కెమికల్ ఇంజనీర్. ఫార్మా అంతా కూడా కెమికల్ ఇంజనీర్సే ప్రొడక్షన్లో చూసేదంతా కెమికల్ ఇంజనీర్సే. ఓకే, ఐఎమ్ వెరీ వెల్ క్వాలిఫైడ్ టు ఎస్టాబ్లిష్ ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆర్ న్యూట్రాస్యూటికల్ కంపెనీ. ఐఎమ్ వెరీ మచ్ క్వాలిఫైడ్. సో కానీ వాడికి ఉన్న జ్ఞానాన్ని మంచికి వాడేవాడు ఉంటాడు, వ్యాపారానికి వాడేవాడు ఉంటాడు, దాన్నే ప్రొఫెషన్గా మార్చుకునేవాడు ఉంటాడు. ఇట్లా టైప్స్ ఉంటాయి దాంట్లోనే. కానీ స్పెసిఫిక్గా మేము మ్యానుఫ్యాక్చర్ చేసే సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నాకు అల్యూమినా ప్రాజెక్ట్స్కి సంబంధించి నేను ఎక్విప్మెంట్ కొన్నాను. ఓకే, ల్యాబ్ ఎక్విప్మెంట్. నేను అల్యూమినా, హై ప్యూరిటీ అల్యూమినా, ఏదైతే లిథియం అయాన్ బ్యాటరీస్లో బ్యాటరీ సపరేటర్గా వాడతాం వైజాగ్లో, దానికి మేము బేసిక్గా ఫ్లాష్ ఎక్స్పోర్టర్స్. బట్ మార్కెట్, గల్ఫ్ మార్కెట్ ఇప్పుడు ఈ యుద్ధాలు వీటన్నిటి వల్ల డిస్టర్బెన్స్ ఉంది. యూనిట్ షట్ డౌన్లో ఉంది. బిఫోర్ కోవిడ్ ఇట్స్ ఆపరేషనల్, ఇప్పుడు షట్ డౌన్లో ఉంది. అప్పటి నుంచి షట్ డౌన్లోనే ఉంది. బట్ మేము అదర్ హై ప్యూరిటీ అల్యూమినాస్ యొక్క రీసెర్చ్లో ఉన్నాం, రేర్ ఎర్త్ రీసెర్చ్లో ఉన్నాం. దానికి సంబంధించి మేము కొంత ఎక్విప్మెంట్ కొన్నాం. ఈ రియాక్టర్స్ కానీ లేకపోతే డ్రైయర్స్ కానీ అదర్ ఎక్విప్మెంట్ కొన్నాం. ఎప్పుడైతే ఇక్కడ మనం చెప్పే మెడిసిన్ ఫుడ్ సప్లిమెంట్లో సరిపడా మినిమం ఇన్హిబిటరీ కాన్సన్ట్రేషన్స్ రావట్లేదు, IC50 వాల్యూస్ ఫార్మోకైనెటిక్స్ మ్యాచ్ చేయట్లేదు, రానప్పుడు మీకు పారాసెటమాల్ 1 mgతో జ్వరం తగ్గదు. 500 mg ఇవ్వాలి పెద్దోళ్ళకైతే, 250 mg పిల్లలకైతే ఇవ్వాలి. నేను ఒక డ్రగ్ చెప్పి అది ఫుడ్లో కాన్సన్ట్రేషన్ మీకు అంత హై కాన్సన్ట్రేషన్ రానప్పుడు ఐ హ్యావ్ టు గో ఫర్ ఎక్స్ట్రాక్ట్స్. ఎక్స్ట్రాక్ట్స్కి వెళ్ళినప్పుడు కొన్ని ఎక్స్ట్రాక్ట్స్ ఇప్పుడు లైక్ యాంబటైసిన్ బిఏ ఉంది. యాంబటైసిన్ బి అది మీకు అబ్జార్ప్షన్ మామూలుగా కన్వెన్షనల్ది అబ్జార్ప్షన్ ఉండదు. సో యాంబిజోమ్కి వెళ్తారు, లైపోజోమల్ కాంబినేషన్. అట్లాగే డిఫరెంట్ డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు డానోరూబిసిన్ ఉంది, ఇట్స్ ఎ లైపోజోమల్ కాంబినేషన్.
ఇట్లా చాలా డ్రగ్స్ కూడా లైపోజోమల్ ఫైటోజోమల్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఎక్కువ క్యాన్సర్స్లో ఫైటోజోమ్ ఫార్ములేషన్స్ స్పెసిఫిక్గా చాలామంది మనకి ఆయుర్వేదంలో పలాంది పనిచేస్తుంది అని చెప్తారు, కానీ నిజంగా విట్రోలో మనకి రిజల్ట్స్ వస్తాయి కానీ హ్యూమన్ ట్రయల్స్లో ఫెయిల్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే బయోఅబ్జార్ప్షన్ ఉండదు, ఫార్ములేషన్ కరెక్ట్గా లేకపోతే బయోఅబ్జార్ప్షన్ ఉండదు. లైక్ కుర్కుమిన్ గురించి అంత గొప్పగా ట్రయల్స్ ఉంటాయి, అంత గొప్ప స్టడీస్ ఉంటాయి, కానీ రియల్గా వాడినప్పుడు అంత రిజల్ట్ చూపించదు. ఎందుకంటే కుర్కుమిన్ అనే ఆల్కలాయిడ్ వాటర్ సాల్యుబుల్ కాదు, ఫైటోజోమ్ అయితే బాగుంటుంది. అట్లా పర్సటైన్ నేను వాడే బర్బరైన్స్ కానీ, బర్బరైన్ ఈజ్ ఆల్సో ఆల్కలాయిడ్, కుర్కుమిన్ కానీ, పర్సటైన్ ఫ్లావనాయిడ్, బైకాలిన్ ఫ్లావనాయిడ్, అట్లాగే మీకు ఫిసైటిన్ ఫ్లావనాయిడ్, రెజరోటాలు ఫ్లావనాయిడ్, పాలిఫినాల్స్, ఇవన్నీ కూడా బయోఅబ్జార్ప్షన్ తక్కువ ఉంటాయి. అంటే నోటితో తీసుకొని బాత్రూంలో వదిలేస్తాం, డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్. దాన్ని ఫైటోజోమల్ ఫార్ములేషన్ చేయాలి అంటే వీటిని సాల్వెంట్స్లో డైజెస్ట్ చేయాలి. బోత్ ఇంగ్రీడియంట్స్ ఏ సాల్వెంట్లో డైజెస్ట్ అవుతుందో చూసుకొని దాంట్లో డైజెస్ట్ చేసినప్పుడు ఇవి అటాచ్ అవుతాయి, ఎన్క్యాప్సులేట్ అవుతాయి. ఈ ఎన్క్యాప్సులేట్ అయిన ఫైటోజోమ్స్ని మళ్ళీ డ్రై చేసి వచ్చిన పౌడర్ని క్యాప్సులేట్ చేయడమే ఫైటోజోమల్ ఫార్ములేషన్స్ అంటాం. ఆ ఫైటోజోమల్ ఫార్ములేషన్స్ యూఎస్లో ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ అవేర్నెస్సే తక్కువ, ఆ హై ప్రైస్ పెట్టలేనప్పుడు ఇవాళ థ్రోన్ ఉంది, థ్రోన్ వాడు ఫైటోజోమ్స్ తయారు చేస్తాడు. 60 క్యాప్సూల్స్ ఆఫ్ బర్బరైన్ హీ సెల్లింగ్ ఎట్ 4200 ఆ టైంలో, ఇప్పుడు 4000కి ఇస్తున్నాడు అమెజాన్లో. నేను చెప్తాను బర్బరైన్ వాడండి అయ్యా అని, మెట్ఫోమిన్ 17 రూపాయల షీటు, 17 రూపాయలకి రీప్లేస్మెంట్గా నేను 4200 చెప్పాను అనుకోండి, జనాలు నవ్వుతారా నవ్వరా? మీరే ఫేస్బుక్లో షేర్ చేస్తున్నారు బిల్స్ 35,000 60,000. అటువంటి వచ్చినప్పుడు వేర్ మల్లిక్ టీమ్ ఇన్వాల్వ్డ్ అంటే ఈ ఫైటోజోమల్ ఫార్ములేషన్ని ఐఎమ్ వెరీ వెల్ ట్రైన్డ్ ఇన్ దట్, ఐ హ్యావ్ ఎక్స్పర్టైజ్. కాబట్టి దాన్ని నేను ఆ సాల్వెంట్స్ ఇంకా బెటర్ సాల్వెంట్స్ తీసుకొని డైజెషన్ ఎవాపరేషన్ లాసెస్ ఎక్కువ ఉంటాయి, ఎఫెక్టివ్నెస్ పెంచడానికి దాన్ని ప్రొడక్షన్ ఎకనామిక్స్ అన్నీ నేను నా యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీతో దాన్ని డౌన్ చేసి టుడే వీఆర్ గివింగ్ బర్బరైన్ ఫైటోజోమ్ 1350 రూపీస్. అటువంటి వాటిల్లో వీఆర్ ఇన్వాల్వింగ్ టు హెల్ప్ ద పీపుల్ ఎఫర్డబుల్ రేంజ్లోకి ఒక మాలిక్యూల్ని ఎఫర్డబుల్ రేంజ్లోకి తీసుకురావడానికి మళ్ళీ పనిచేస్తాడు. మళ్ళీ బిజినెస్ చేస్తాడు. ఎక్కడ బిజినెస్ చేస్తాడు? ఆ ఆకాశంలో ఉన్న ప్రైస్ కంట్రోల్ని ఒక గవర్నమెంట్ ఉంది, మన సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, సెయిల్ ఉంటుంది. ఐరన్ ప్రైసెస్ సెయిల్ని వైజాగ్ స్టీల్ని అమ్మేసిన తర్వాత ఐరన్ ప్రైసెస్ చూడండి. అట్లాగే మల్లిక్ ఈజ్ లైక్ ఐరన్లో సెయిలు వైజాగ్ స్టీల్ ఎట్లాగో ఫైటోజోమ్స్లో మల్లిక్ అలాగా. ఆ టైప్లో ప్రైస్ని బ్రింగ్ డౌన్ చేయడానికి మేము వర్క్ చేస్తున్నాం. ఇదే తీసుకెళ్ళి 4-5 రెట్లకి అమ్ముకోవడానికో లేకపోతే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేయడానికి వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి ఇప్పుడు నాకు ఐఎమ్ వెరీ వెల్ అవేర్, ప్రతి టైంలో మీరు బిజినెస్ చేయట్లేదు అని వస్తుంది. ఎవరైనా కానీ నా సైట్కి రావచ్చు, నా సైట్లో ఏం జరుగుతుందో, నేను మెటీరియల్ ఎక్కడ కొంటున్నానో ఎవ్రీథింగ్, నేను బుక్స్ నేను ఓపెన్ చేయడానికి నేను సిద్ధంగా. హైదరాబాద్లో సెంటర్ నా పరవాడలో ఉంటుంది. మా పరవాడలో మా ఫ్లై యాష్ ఎక్స్పోర్ట్ కానీ ఇదంతా ఎన్టీపీసీ సరౌండింగ్లో మా యూనిట్స్ ఉంటాయి. మా పార్ట్నర్స్ యొక్క ల్యాండ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. కాబట్టి ఎవ్రీథింగ్ మేము అక్కడ అనకాపల్లి అటువైపు పరవాడ ఎవరైనా కానీ వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, ఎక్విప్మెంట్ వీళ్ళ దగ్గర ఏముంది, ఫైటోజోమ్స్ తయారు చేయడానికి ఇవి సరిపోతాయా లేదా, అక్కడ నుంచి శాంపిల్ ఎవరన్నా వస్తే వాళ్ళ కళ్ళ ముందు నేను బ్యాచ్ చేసి ఇస్తాను. ప్రోడక్ట్ తీసుకెళ్ళి ల్యాబ్ టెస్టింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మేము ఓపెన్, బుక్స్ ఆర్ ఓపెన్. నేను ఇంగ్రీడియంట్స్ ఎక్కడ కొంటానో చెప్తాను, నా వర్కింగ్స్ చెప్తాను, అన్నీ చెప్తాను. ఇఫ్ ఎనీబడి ఈజ్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ ఏ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఎందుకంటే పొటెన్షియల్ ఆఫ్ ది మార్కెట్ కూడా పెరుగుతుంది. మీరు పెడతారా? రియాక్టర్ ఎక్కడ కొనాలో చెప్తాను, ఆ రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, సాల్వెంట్స్ ఏం వాడాలో చెప్తాను. మీ పీపుల్ పంపిస్తే మా కుర్రోళ్ళతో ట్రైన్ చేపిస్తాను. ఈ 1350 కంటే మా పీపుల్కి ఇంకా మీరు బల్క్లో మ్యానుఫ్యాక్చర్ చేసి 1000 రూపాయలకి ఇవ్వండి, రేపటి నుంచి మీలింగ్కే ఇస్తాను నేను. ఈ గడ్స్ నాకున్నాయి, మిగతా వాళ్ళకి ఈ గడ్స్ ఉన్నాయి, ఏం అడగండి. ఇలాంటి విషయాల్లో చెడింది. నేనేంటంటే పీపుల్కి మంచి జరగాలి అని నేను చెప్తాను. ఓకే, నేను అవిసెలు చెప్దామని ట్రై చేస్తాను. ఒమేగా-3 సప్లిమెంటేషన్ కంటే అవిసెలు చెప్దాము అని చెప్పి నేను ట్రై చేస్తాను. ఫిష్ ఆయిల్ అమ్మితే ఎంతో కొంత వస్తుంది కానీ కొంతమంది ట్రై చేస్తారు. దానికి దీనికి తేడా ఉంటుంది.
ఇంకా గొడవలు అంటారా, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడైతే డిఫర్ అవుతామో, మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవల గురించి మేము అడగాల్సిన అవసరం బేసిక్గా ఉండదు, ఎవరు అడగాల్సిన అవసరం ఉండదు. కాకపోతే సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత మేము చూస్తుంటాం. ఇప్పుడు మీ వైపు నుంచి ఒక పోస్ట్ పెడతారు సార్, దాని కౌంటర్ విఆర్కే గారు చేస్తారు. ఆయన దాంట్లో కొంతమంది నెగిటివ్గా ఆయన మీద కమెంట్స్ పెడతారు, మీ దాంట్లో నెగిటివ్గా కొంతమంది కమెంట్స్ పెడతారు. అంటే 2 గ్రూపుల మధ్య ఈ వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటి, కలిసి ఉన్న వాళ్ళు విడిపోవటం ఏంటి, విడిపోయిన తర్వాత పబ్లిక్ అవ్వటం ఏంటి, పబ్లిక్ అయిన తర్వాత ఒకళ్ళ తిట్టుకోవటం ఏంటి, ఇప్పుడు ఒకళ్ళ ఐడియాలజీని ఇంకొకళ్ళ ఐడియాలజీని డిఫర్ చేసుకోవటం ఏంటి? ఒకటేనండి, సోషల్ మీడియాలో కామెంట్ పెడుతున్నారు అంటే హీఈస్ ఎలైట్ సర్కిల్, ఎడ్యుకేటెడ్ సర్కిల్, అటువంటి వాడే ఫేస్బుక్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాడు. వీళ్ళు నేను అడిగేది ఏంటంటే, ఒక సైంటిఫిక్ పాయింట్ మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు సైన్స్ ఎక్కడుందో చూడండి, సైన్స్ ఎవరు చెప్తున్నారో చూడండి. మీరు మనుషుల్ని ఫాలో అవ్వద్దు. మీరు ఎప్పుడైతే వ్యక్తి పూజ మొదలెడతారో వాళ్ళు నియంతలు అయిపోతారు. వ్యక్తి పూజ సోషల్ మీడియాలో వ్యక్తి పూజ, ఒక హీరో అయినా, ఒక డైట్ గురువు అయినా, లేకపోతే ఒక హెల్త్ అడ్వైజర్ అయినా, లేకపోతే ఇంకొకడైనా, ఒక పొలిటీషియన్ అయినా, వ్యక్తి పూజలు ఆపేయండి. వ్యక్తి పూజ సమాజానికి చేటు తెస్తారు. ఎంతో కొంత బెనిఫిట్ వస్తేనే కదా వాళ్ళు వ్యక్తి పూజ చేస్తారు. వ్యక్తి పూజ మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఉండాలి. ఒకసారి మనం వాడిని అభిమానించడం మొదలెట్టాం కాబట్టి ఆడు ఏం చెప్పినా రైటు అనేది తప్పు. ఇక్కడ నేను ఏదైతే విఆర్కే గారికి నాకు ఉన్న డిస్ప్యూట్ ఏంటి, నేను డైట్ చేయమని అన్నారు మా మెంబర్ని, నాకు మెకానిజం కావాలన్న. నేను డీప్ స్టడీకి వెళ్ళాను. నేను అప్పుడు దాకా ఒక 1 ఇయర్, అంతకుముందు 1 ఇయరే కదా వైజాగ్లో ఫోన్లో మాట్లాడడం ఏదన్నా ఉంటే, అది కూడా ఆ 1 ఇయర్లో ఎన్ని ఫోన్లు ఉంటాయి, మహా అయితే ఒక 15-20 సార్లు ఉంటాయేమో. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేను హాస్పిటల్ బంజారాస్కి వెళ్తాను కాబట్టి అప్పుడప్పుడు ఆ సెంటర్కి వెళ్తాం, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తాం. ఈ సప్లిమెంట్లు వాళ్ళు అమ్ముతున్నప్పుడు ఎందుకు ఇస్తున్నారని అడుగుతాం. దీనికంటే బెటర్ ఫార్ములేషన్ దీనికి ఇప్పుడు మిల్క్ త్రిస్ట్లే ఉంది, మిల్క్ త్రిస్ట్ సిలిమారిన్కి అబ్జార్ప్షన్ లేదండి అని వాళ్ళ ముందే చెప్పాను. నేను పైటోజోములు ట్రై చేసుకోండి అని చెప్పాను. నేను స్టిల్ దే ఆర్ సెల్లింగ్ ద సిలిమారిన్ మిల్క్ త్రిస్ట్లు ఎక్స్ట్రాక్ట్ మాత్రమే. ఇటువంటివి ఉన్నప్పుడు మనం అడ్వైజ్ చేస్తాం, లైక్ డైట్లో క్యారంటైన్ ఇంట్రొడ్యూస్ చేసుకోండి అని చెప్పాము. ఎందుకంటే ఫ్యాట్ ఇస్తున్నప్పుడు స్పెసిఫిక్గా లారిక్ యాసిడ్ కూడా మీకు లాంగ్ చైన్ మీడియం చైన్ మధ్యలో అటు ఇటుగా డ్యాన్స్ వేస్తుంది. ఇట్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ది క్యారంటైన్ షటిల్. సో క్యారంటైన్ షటిల్ ఇచ్చుకుంటే మీకు ఇంకా బాగుంటుందని రిజల్ట్ అని కొన్ని సలహాలు ఇస్తాము. కాకపోతే మనం ఇచ్చిన సలహా తీసుకొని మాడిఫై చేయడానికి అవతలకు కూడా అంతే పెద్ద మనసు ఉండాలి. అది లేకుండా ఉన్నప్పుడు సరే వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళది, మన ప్రోటోకాల్ మనది అన్నట్లు మనం వెళ్తాము. బట్ ఇక్కడ బేసిక్గా పెద్ద గొడవ ఎప్పుడైతే వచ్చింది ఏంటంటే, సిద్ధు వచ్చిన తర్వాత వీళ్ళు కీమోస్ చేయించుకోవద్దు, డైట్ మాత్రమే క్యూర్ చేసేస్తుందని చెప్తున్నారు. దాన్ని నేను బేసిక్గా డిఫర్ చేసినప్పుడు అక్కడ నేను ఛాలెంజ్ చేసింది అంటే, ఎయిదర్ యూ ప్రూవ్ ఇట్ ఆర్ విత్డ్రా యువర్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇట్ హార్మ్స్ ది పేషెంట్. ఇప్పుడు డయాబెటీస్ ఉంది, డయాబెటీస్లో ఏమవుతుంది, ఈవెన్ డయాబెటీస్లో కూడా మేము రివర్స్ అది ఇది అన్నప్పుడు ఐ ఆస్క్ ఫర్ ది జీటీటీ టెస్ట్, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. హెచ్బిఏవన్సీ ఏముంది, నేను డాపాగ్లైఫ్లోన్ పెట్టి వారంలో తగ్గించేస్తాను.